మరి మనల్ని అందరినీ ఆహ్వానించిన వ్యక్తి ఉన్నారు. ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి తన పని కూడా మానుకొని ఈ సభలకి కన్వీనర్గా ఉంటూ ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఆహ్వానించి అందులో నా పేరు కూడా వేసి, కాకపోతే ఆ కన్వీనర్ గారు నాకు ఇప్పుడు సమయం ఇవ్వలా. అది సరే, మంచిది. ఈరోజు మొదటి మెసేజ్గా మరి సమయానుకూలంగా ఎవరు రాలేదు కనుక మన మధ్యలో మరి జూనియర్ పాస్టర్ గారు, జెర్మియా పాస్టర్ గారు వచ్చి మనకి కొంతసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవునికే మహిమ కలుగును గాక. నేను చెప్పట్లేదు, అంటే మీకేదో ఉంది, రైట్? మీ అభిమానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి జెర్మియా వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి కార్యక్రమాలలో మనం ముందుకు వెళదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం చేతుల దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. అలానే వేదికను అలంకరించిన దైవజనులు, ఈ సభలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మనం విందాం. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవారు పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మనం క్లుప్తంగా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకును కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని
దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు ఈ లేఖన భాగమును దీవించునుగాక. ఇప్పుడు మనం అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము క్లుప్తంగా స్పష్టంగా చదువుకున్నాం. అయితే ఇక్కడ జరిగిన ఈ సంఘటన మనందరికీ సుపరిచితమైనప్పటికీ ఈ భాగముల నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు గనుక మనం స్పష్టంగా ఆలకిద్దాం, స్పష్టంగా విందాం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని? నమ్మిన వారు కొద్దిగా చేతులు చూపిస్తారా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఈ భాగమును మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాటలను బట్టి పేతురును యోహానును పగలు 3 గంటలకు దేవాలయం ఎక్కుపోతున్నారు. అవునా కదా? మనం చదువుకున్న లేఖన భాగంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? 3 గంటల వేళ దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. ఎందుకు ఎక్కువ వెళుతున్నారంటే ప్రార్థన చేసుకొనుట కొరకు. దేని కొరకు? ప్రార్థన చేయుటకు వాళ్ళు దేవాలయానికి ఎక్కిపోవచ్చుంటే ఆ దేవాలయము ద్వారానికి ఒక పేరుందంట. ఆ పేరే శృంగారం అనే ద్వారం. అందరు చెప్పండి, ఏ పేరు? శృంగారం అనే దేవాలయపు ద్వారానికి వాళ్ళు ఎక్కిపోతున్నారు. అయితే పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన వ్యక్తి ఆ ద్వారము దగ్గర ప్రతి దినము కొందరు ఎత్తుల చేత మోయపడిచి అక్కడికి తీసుకొచ్చబడి అక్కడ కూర్చొని ప్రతి దినము దేవాలయానికి వెళ్ళేవారిని భిక్షం అడుగుతూ ఉండేవాడు. అది అతని డ్యూటీ. ఈ కుంటివాడు ప్రతి దినము లేచినది మొదలుకొని పనుకునేంత వరకు ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవాలయము ద్వారం దగ్గర కూర్చోబెడితే ఆ వ్యక్తి ప్రతిదినము చేసే పని ఏంటంటే భిక్షం ఎత్తుకొనుట. ఏం చేయుట? భిక్షం ఎత్తుకొనుట. అయితే అతడు కూర్చున్న స్థలము పేరు ఏంటిదంటే శృంగారం అనే దేవాలయము ద్వారము. ఏంటిదంట? అందరు చెప్పాలి, ఏంటిది? శృంగారం అనే దేవాలయపు ద్వారము. ఆ ద్వారానికి ఉన్న పేరేమో శృంగారము, కానీ ఆయన కూర్చున్న స్థితి ఏమో శృంగారము కానిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆ ద్వారానికి ఉన్న పేరు శృంగారం. మన ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అక్కడ బ్యూటిఫుల్ అని రాయబడి ఉంటుంది. అంటే అందమైన ద్వారము. అందరు చెప్పండి, అందమైన ద్వారము. అతను నివాసము చేసుకున్న స్థలము లేదా అతను ప్రతి దినము భిక్షమెచ్చుకుంటున్న స్థలం ఏంటిదంటే అందమైన స్థలం. కానీ తన జీవితంలో అందము లేదు. అతను చూసుకుంటే, తాను పరీక్షించుకుంటే అతడు కుంటివాడిగా మిగిలిపోయాడు, అంగహీనుడిగా మిగిలిపోయాడు, వికలాంగుడిగా మిగిలిపోయాడు. అయితే తన జీవితంలో అందము లేకపోయినా అతను ఉంటున్న స్థలము అందమైన స్థలం. అర్థమవుతుందండి? అతని జీవితంలో అందము లేకపోయినా, అతని జీవితంలో సరిగ్గా అవయవాలు లేకపోయినా ఆయన నివాసము చేస్తున్న స్థలము, ఆయన ప్రతిదినము భిక్షమెచ్చుకుంటున్న స్థలము అది అందమైన ద్వారము, దేవాలయము ద్వారం. అయితే పేతురు యోహాను దేవాలయానికి వెక్కి వెళుతుంటే ఇప్పుడు పేతురు యోహాను ఆ భిక్షగాడిని చూడలేదు, కానీ ఆ భిక్షగాడే వారిద్దరిని చూసి భిక్షం అడగటం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రతిదినము అతను చేస్తున్న పని ఏంటిది? భిక్షమెత్తుట. ఏంటిదండి? ప్రతిదినం అతను చేస్తున్న పని భిక్షమెత్తుట. ఇప్పుడు ఈ భిక్షగాడు చేస్తున్న పని ఏంటంటే పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళుచుంటే ఈ భిక్షగాడు వారిద్దరిని చూసి, అయ్యా నాకు ధర్మం చేయండి, అయ్యా నాకు దానం చేయండి అని అతన్ని భిక్షం అడుగుతూ ఉండగా పేతురు యోహాను ఆ భిక్షగాన్ని చూడటం ప్రారంభించారు. ఎలాగూ చూశారంటే తేరు చూచారు అని రాయబడి ఉంది. ఇక్కడ పేతురు యోహాను ఎప్పుడైతే ఆ భిక్షగాన్ని తేరు చూడటం ప్రారంభించాడో పేతురు యోహాను ఒక మాట అన్నారు. అదేంటంటే నువ్వు మా తట్టు చూడుము అనేది. ఏంటంట? నువ్వు మా తట్టు చూడుమనేది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మొట్టమొదటిగా భిక్షగాడు పేతురు యోహాను చూశాడా, లేకపోతే పేతురు యోహాను భిక్షగాను చూశారా? అందరు చెప్పాలి. ఎవరు చూశారు?
మొట్టమొదటిగా పేతురు యోహాను దేవాలయంలోనికి వెళుతుంటే చూసింది భిక్షగాడే. కానీ ఇక్కడ పేతురు యోహాను అంటున్న మాట, నువ్వు మా తట్టు చూడు. అదేంది, నేను మిమ్మల్ని ముందుగానే చూశాను కదా, మళ్ళీ మా తట్టు ఎందుకు చూడమంటున్నావు? నేను ముందుగానే మిమ్మల్ని చూసి ముందుగానే భిక్షం అడిగాను కదా, అయినా మా తట్టు నువ్వు ఎందుకు చూడమంటున్నావు అంటే, అక్కడ ఆ పేతురు ఆ మాట చెప్పిన వెంటనే భిక్షగాని హృదయంలో ఒక ఆలోచన వచ్చిందట. అదేంటిదంటే, నేను చాలా కాలం నుండి ఇదే దేవాలయం అనే ద్వారం దగ్గర నేను భిక్షం అడుగుతూ వచ్చాను. అందరూ తాముకు తోచినది, తాముకు నచ్చినది, డబ్బులు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఏదో ఒకటి దానం చేస్తూ వచ్చారు. అయితే నేను ఏనాడు ఏ వ్యక్తి నోట నుండి మా తట్టు చూడమని అన్న మాట నేను ఎప్పుడు వినలేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇద్దరు వ్యక్తులు నా తట్టు చూడమన్నారు కనుక ఒకవేళ దానికి మించిందేమన్నా నాకు ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూడటం ప్రారంభించాడు. అలా ఎదురు చూడటం ప్రారంభించాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. మా తట్టు చూడమనగానే ఒకవేళ బంగారం ఇస్తారేమో, ఒకవేళ వెండిని ఇస్తారేమో, ఒకవేళ రోజు అందరూ ఇచ్చే దానికంటే మరి ఎక్కువగా ఇస్తారేమోనని ఆ భిక్షగాడు ఎదురు చూస్తూ ఉంటే పేతురు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఒరే పిచ్చోడా, నువ్వు మా తట్టు చూడమంటే బంగారం కోసం చూస్తున్నావా, వెండి కోసం చూస్తున్నావా? అది కాదు నువ్వు చూడాల్సింది. మాలో ఒక వ్యక్తి ఉన్నాడు, లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్న గొప్పవాడనే వ్యక్తి మాలో ఉన్నాడు. ఆయన నామమే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పేతురు యోహాను ఆ భిక్షగాడితో చెప్తున్న మాట, మా తట్టు చూడు. ఏం చూడాలి? తట్టు ఏముందని చూడాలి, వాళ్ళు ఏమి ఇస్తారని చూడాలి. అయితే భిక్షగాడు వెండి కోసము బంగారం కోసం చూడటం ప్రారంభించాడు. కానీ పేతురు అంటాడు, మా తట్టు చూడంటే దాని అర్థం ఏందో తెలుసా? మాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక నామం ఉంది, అదే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. అయి ప్రతి నామము కంటే హెచ్చింపబడిన నామం. ప్రతి వాణి మోకాల ఆ నామమును వంగవలసిందే, ప్రతి నాలుక ఆ నామమును ఒప్పుకోవలసిందే. ఆ నామములో రక్షణ ఉన్నది, ఆ నామములో స్వస్థత ఉన్నది, ఆ నామమున విడుదల ఉన్నది. ఆ నామమున మన జీవితాల్లో మనం ఏ స్థితిలో బలహీనపడ్డామో, బలహీనపడిన స్థితి నుంచి లేవగలిగిన శక్తి ఆ నామముకుంది. అందుకే పేతురు అంటాడు, నువ్వు మా తట్టు చూడు. మా తట్టు చూడు అనగా దాని అర్థం ఏంటంటే, ఆ పేతురులో ఉన్న యేసుక్రీస్తు అనే నామాన్ని చూడాలి. దేన్ని చూడాలి? పేతురులో ఉన్న యేసుక్రీస్తు అనే నామం, ఆ నామము కలిగిన దేవుణ్ణి చూడాలి. ఆయన లోకములో ఉన్నవాని అన్నింటికంటే గొప్పవాడు. ఇప్పుడు పేతురు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఈ భిక్షగానికి బంగారం ఇస్తారేమో, వెండిని ఇస్తాడేమో అని ఆశ వచ్చినప్పుడు అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. చూడండి, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. పేతురుకు కలిగింది ఏంటిది? పేతురుకు కలిగినది ఏంటిది? ఆయన దగ్గర బంగారం ఉందా? లేదు. లేదా వెండి ఏమన్నా ఉందా? అది లేదు. ఆయనకి కలిగింది ఒకటే, అన్ని నామముల కంటే పై నామము. హల్లెలూయా చెప్దామా? అన్ని నామముల కంటే పై నామము పేతురుకు కలిగి ఉన్నాడు. పేతురుకున్న విశ్వాసం ఏంటంటే, లోకములో ఉన్న వాటన్నిటికంటే నాలో ఒక ఆయన నివసిస్తున్నాడు, ఆయన నామమే నజరేయుడైన యేసు. ఆయన నామమే నజరేయుడైన యేసుక్రీస్తు అనే నామం. ఆ నామమును ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. ఆ నామములో స్వస్థత ఉంది, ఆ నామములో విడుదల ఉంది. ఇప్పుడు ఆ కుంటివాడికి కావాల్సింది ఏంటంటే భిక్షము కాదు. ఒకవేళ భిక్షం ఇస్తే యథావిధిగా తన జీవితం కొనసాగేదేమో. ఒకవేళ బంగారాన్ని ఇస్తే, ఒకవేళ వెండిని ఇస్తే కొంతకాలం బాగా బ్రతికేవాడేమో. మళ్ళీ యథావిధి స్థితిలోనే ప్రతిరోజు దేవాలయమైన ద్వారం దగ్గర వచ్చి భిక్షం ఎత్తుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి కావాల్సింది అది కాదు. ఆ వ్యక్తికి నామములో ఉన్న స్వస్థత కావాలి, యేసుక్రీస్తు నామములో ఉన్న విడుదల కావాలి, యేసుక్రీస్తు నామములో ఉన్న అందము కావాలి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన ఉంటున్న స్థలము పేరే శృంగారం, కానీ అతని జీవితంలో శృంగారం లేదు. అతను ఉంటున్న స్థలం పేరు అందమైన స్థలం, కానీ అతని జీవితంలో అందం లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామము అతన్ని తాకటం ప్రారంభించిందో, అతని జీవితానికి అందం రావటం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యోహాను ఆ వ్యక్తితో, మాకు కలిగినది నేను నీకు ఇస్తున్నాను, అది ఏంటిది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. చూడండి అక్కడ రాయబడిన మాట, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలము నుండి బలము పొందెను. అందరి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఏం పొందెను? బలము పొందుకునే. నజరేయుడైన యేసుక్రీస్తు నామం ఎప్పుడైతే మన జీవితంలో ఉపయోగించడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే ఆ నామాన్ని మనం కనుక వాడగలుగుతామో, మనం ఏ స్థితిలోనైతే బలహీనపడ్డామో, ఏ స్థితిలో
స్థితిలోనైతే మనం బలహీనంగా ఉన్నామో ఆ స్థితి నుంచి బలపరిచే నామం అది. అందుకనే పేతురు అంటాడు, మా తట్టు నువ్వు చూడాలి. మనం ఈ రోజు నుంచి ఎవరిని చూడాలంటే ఆ నామాన్ని చూడటం ప్రారంభించాలి. మన దేవుడు ఏమై ఉన్నాడో మనకి ఎరగగలిగితే, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోగలిగితే మన జీవితాల్లో ఏ కొదువ ఏ కొరత అనేది ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు అన్నిటికీ మించిన వాడు. ఎవరండి చెప్పాలి? మన దేవుడు ఎవరు? అన్నిటికీ మించిన వాడు, అన్నిటిని శాసించగలిగిన దేవుడు, సమస్తాన్ని కేవలము నోటి మాట మాత్రము చేత సృజించిన వ్యక్తి. అతనికి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు పేతురు అంటాడు, మా తట్టు చూడు, ఆయన తట్టు చూస్తే మనకేమి రాదు అని ఆ వ్యక్తి అనుకొని ఆ బంగారాన్ని వెండిని ఆశించాడు. అయితే ఈ రోజు నుంచి మనం ఎవరిని చూడాలి? ఆ భిక్షగాడితో పేతురు అంటున్న మాట, నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు అని పేతురు అన్నాడు. కానీ ఈ రోజు మనము ఎవరిని చూడాలి? మనం ఎవరిని చూడాలంటే అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసును చూడాలి. అన్ని నామములకు మించిన నామమైన యేసును చూడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తిని చూశాడంట. ఆయన ఎలాంటి వాడు ఎరిగాడంట. ఆయన ఎలాంటి వాడంటే పౌలు అంటాడు, నా శరీరము బలహీనమైనదే, అయితే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మన దేవుని మనం ఎలా చూడాలంటే బలహీన పరిస్థితుల్లో కూడా బలపరిచే దేవునిగా చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవునిగా చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే మృతులను సైతం సజీవులుగా లేవనెత్తే దేవునిగా మనం చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే ప్రతి రోగం నుండి స్వస్థపరిచే దేవునిగా మనం చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడిగా మనం చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే ఆయన సమర్థుడిగా మనం చూడాలి. మన దేవుని మనం ఎలా చూడాలంటే సజీవుడైన వాడిగా మనము చూడాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి దేవుణ్ణి చూశాడంట. ఎలాగ చూశాడంటే ఒక అధికారిగా చూశాడు. ఎలా చూశాడు? అందరు చెప్పారు, ఎలా చూశాడు? ఒక అధికారిగా చూశాడు. ఆయన అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా ప్రియమైన దాసుడు పక్షవాయువుతో ఇంట్లో పడి ఉన్నాడు, బహు వేదన పడుతున్నాడు. అయితే ఈరోజు నా దాసుని నువ్వు స్వస్థపరుస్తావా? అయితే ఈరోజు నువ్వు వచ్చి నా దాసుని బాగు చేస్తావంటే యేసు ప్రభు అంటాడు, సరే పదా నీ ఇంటికి వెళ్దామనంటే శతాధిపతి ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడను కాను. అయితే నేను అధికారి కింద ఉన్నాను. అధికారం అంటే ఏందో నాకు తెలుసు. నేను ఒక అధికారికి లోబడుతున్నాను. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నేను ఒకరిని పని చేయమంటే చేస్తాడు, ఇది చేయొద్దంటే చేయడు. నాకు అధికారం అంటే ఏందో తెలుసు. అదే అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నీ అధికారం కేవలం ఒక 100 మందితో సరిపోయింది కాదు. నీ అధికారం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. నీ అధికారం సర్వలోకానికి పరిమితమైంది. నీ అధికారం సర్వలోకం మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు ఏది చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే శతాధిపతి దేవుడు అంటాడు, నీ మాట మాత్రము సెలవిము, నా దాసుడు బాగుపడతాడు. అదేంటి? దేవుడి నోటి మాటలు అంత శక్తి ఉందా? దేవుడు ఒక మాట పలిగితే పక్షవాయువు అతన్ని విడిచి వెళ్ళిపోతుందా? దేవుడు ఒక మాట పలిగితే ప్రతి విధమైన రోగము శరీరాల నుంచి విడిచి వెళ్ళిపోతుందా? అంటే ఆయన నామములో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న శక్తి దేన్నైనా విడిపించగలదు. ఆమె చెప్దాం ఒకసారి. ఆయన నామములో ఉన్న శక్తి ఎవరినైనా బాగు చేయగలదు. ఆయన మాటలో ఉన్న శక్తి దేన్నైనా పరిస్థితులను తారుమారు చేయగలదు. ఆయన సర్వలోకానికి అధికారి అయి ఉన్నాడు. ఏ లోకానికి? సర్వలోకానికి అధికారి అన్నాడు. అందుకే శతాధిపతి అంటాడు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఇప్పుడు నువ్వు గనక నా ప్రియమైన దాసునితో పక్షవాయువును అతన్ని విడిచి వెళ్ళిపోమంటే అది విడిచి వెళ్ళిపోతుంది. ఒకవేళ రమ్మన్నా కూడా తిరిగి వస్తుంది. ఆయన మాటకు అంత శక్తి ఉంది. అందుకనే మన దేవుణ్ణి మనం ఎలాగ చూడాలంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఈ పరిస్థితి నుంచి నేను విడిపించబడటం అసాధ్యము అన్నట్లు నీకు కనపడినా, ఈ పరిస్థితి నుంచి నేను బాగుపడటం ఇది సాధ్యము కాదు అన్నట్లు మనకు కనపడినా, ఈ రోగం నుంచి నేను విడుదల పొందలేను, ఇది 4వ స్థాయిలో ఉందని డాక్టర్లు చెప్పినా, మన దేవుని కదా అసాధ్యము కానే కాదు. అది మనుషులకు అసాధ్యములై ఉండవచ్చు, కానీ దేవునికి అసాధ్యములు కాదు. ఈ కుంటి వ్యక్తి, ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ భిక్షగాడు తన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇక నేను పుట్టుకతో కుంటోను కదా, ఇంకా ఎవడు నన్ను బాగు చేయలేడు, ఇంకా నా జీవితాంతం నేను ఇంతే బ్రతకాల్సింది, కనుక ఇంకా భిక్ష మెదుకుంటూ వచ్చిన డబ్బులతోనూ లేదా పెట్టిన ఆహారంతో తిని బ్రతికేద్దాం, కాలం గడిపేద్దామని తన మనసులో ఫిక్స్ అయిపోయాడు. కానీ పేతురు యోహాను అతని వైపు తేరి చూచి, ఎలా చూశారంట? తేరి చూచి, ఈరోజు ఈ వ్యక్తి ఎట్లయినా స్వస్థత పొందాలి. ఇలా ఉండటం అతనికి ఇష్టం లేదు.
దేవుడు మనల్ని రోగములతోను, వ్యాధులతోను, శ్రమలతోను, ఇబ్బందులతో ఉంటూ ఆయనకి ఇష్టము కాదు, ఆయన చిత్తము కాదు. అయితే మనమే కొన్నిసార్లు మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోలేక, మన దేవుడు మనం ఎలా చూడాలో మనం తెలుసుకోలేక అదే పరిస్థితులు ఆగిపోతున్నాం. నేనేమంటానంటే, నీ దేవుడిని నువ్వు సమర్థుడుగా చూడగలిగితే నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడుగా నీ పక్షాన్ని నిలబడతాడు. నీ దేవుడిని నువ్వు స్వస్థపరిచే దేవుడిగా చూడగలిగితే అది ఎంత స్థాయికి, తీవ్ర స్థాయికైనా వెళ్ళినా, ఆ రోగము ఒకవేళ స్థితులను దాటి మించి వెళ్ళిపోయినా అటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను స్వస్థపరచడానికి ఆయన నీ పక్షాన్ని నిలబెడతాడు. ఒకవేళ నీ దేవుణ్ణి మృతులను సైతము సజీవునిగా లేవనెత్తగలిగే దేవుడిగా నువ్వు చూడగలిగితే ఒకవేళ చనిపోయిన పరిస్థితులనైనా ఆయన్ని తిరిగి లేవనెత్తుతాడు. మన దేవుని మనం ఎలా చూస్తున్నాం ఈరోజు? మనం ఎలా చూస్తామంటే ఇది దేవుడి వల్ల కూడా కాదని. కొన్నిసార్లు మన అనే మాటలు ఎలా ఉంటాయంటే, ఆ శ్రమలు ఎదురైనప్పుడు, ఆ కష్టాలు ఎదురైనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నప్పుడు ఇంక ఇది దేవుడు కూడా ఏం చేయలేడండి, ఇంకా దేవుడు కూడా ఇది చేయలేని స్థితిలో వెళ్ళిపోయాం మనం. ఇంకా దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయాలన్న స్థితికి మనం వెళ్ళిపోతాం. మన దేవుడు ఏమి చేయలేని వాడు కాదు, దేన్నైనా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. బలహీన పరిస్థితులు, అక్కడ రాయబడిన మాట, చీల మండలం నుండి బలము పొందుకొని, ఒకవేళ నువ్వు ఆత్మీయ స్థితిలో బలహీన పడినా చీల మండలం నుండి బలం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒకవేళ నువ్వు శారీరకంగా బలహీన పడినా ఆ పరిస్థితుల్లో నేను లేవనెత్తే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నువ్వు ఆయన అలా చూడగలిగితే దాన్ని సొంతం చేసుకోగలుగుతావు. నేను మీకు ఒక మాట చెప్తాను, మన దేవుడిని మనం ఎలా చూస్తామో అది మన దేవుడు మన పక్షాన నెరవేరుస్తాడు. నువ్వు చూడగలిగితే చూసినట్లు దేవుని పక్షాన్ని నెరవేర్చే దేవుడు. నువ్వు ఆయన ఎలా చూస్తున్నావో అందుకే పేతురు అంటాడు, నా తొట్టు, మా తొట్టు నువ్వు చూడు. ఏమి చూడాలంటే, ఆ వారిలో యేసుక్రీస్తు నామం ఉన్నది, వారిలో ఆ నామము కలిగిన దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆ దేవునికి సమస్తము సాధ్యం. బలహీన పరిస్థితుల నుండి బలమునిచ్చే దేవుడు, ఒకవేళ రోగములు ఉన్న, వ్యాధులతో ఉన్న వాటి నుంచి విడిపించే దేవుడు. ఆ నామములో రక్షణ ఉంది, ఆ నామములో విడుదల ఉంది, ఆ నామములో స్వస్థత ఉంది. ఆ నామం ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగిన నామం. ఆ నామమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఈ రోజు మన దేవుని మనం అలా చూడగలిగితే, ఎలా చూడాలి? మన దేవుని మనం ఎలా చూడాలండి? అపోస్తలుడైన పౌలు ఎలా చూశాడు? నన్ను బలపరిచి వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన్ని బలపరిచే దేవునిగా అపోస్తలుడైన పౌలు చూశాడు. శతాధిపతి దేవుని ఎలా చూశాడు? ఒక అధికారిగా చూశాడు. లోకమంతటి మీద అధికారం కలిగిన దేవునిగా ఆ శతాధిపతి చూడటం ప్రారంభించాడు. మన దేవుని మనం అలా చూడాలి. బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడిగా చూడాలి. సర్వలోకాన్ని ఏలే అధికారిగా మనం చూడగలిగితే నీ ముందు ఎదురయ్యే పరిస్థితి కూడా ఆయన అధికారి. ఆయన ఒకవేళ నీ పరిస్థితిని పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. నీ రోగాన్ని పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. నీ పరిస్థితులు కొట్టివేయబడునుగా కంటే కొట్టివేయబడతాయి, ఒకవేళ వచ్చునుగా కన్నా వస్తాయి. ఆయన సర్వం మీద అధికారము కలిగిన దేవుడు. అయితే ఈరోజు మనం ఎలా చూస్తున్నాం? ఆయన ఎలా చూస్తున్నాం? నువ్వు ఎలాగైతే చూస్తావో ఆయన అలాగూ నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు మనకు కష్టం ఎదురైనప్పుడు, ఈరోజు ఈ పరిస్థితి నుంచి నేను జయించలేను, ఇంకా దేవుడు కూడా దీన్ని చేయలేడు అన్నట్లుగా చూస్తే దేవుడు కూడా ఏం చేయలేడు. ఈ రోజు ఈ పరిస్థితి నుంచి నేను విడిపించబడతాను, దేవుడు నా పక్షం నుండి యుద్ధం చేస్తాడు, ఆయన నా పక్షం నుండి వ్యాజ్యం ఆడతాడు అన్నట్లుగా దేవుడిని చూడగలిగితే ఖచ్చితంగా ఆయన నీ పక్షం నుండి వ్యాజ్యము ఆడతాడు. అందుకే దావీదు దేవుణ్ణి చూశాడంట. ఎలాగో చూశాడంటే జీవము కలిగిన దేవునిగా చూశాడు. అదే దావీదు గొలియాతును కూడా చూశాడు. ఎలా చూశాడో తెలుసు? అక్కడ రాయబడిన మాట, వీడు ఎంతటి వాడు. అదేంటి? దావీదు వయసు ఎంత, గొలియాతు వయసు ఎంత? దావీదు ఎత్తు ఎంత, గొలియాతు ఎత్తు ఎంత? అసలు గొలియాతుకి దావీదుకి ఏమైనా పొంతనుందా? కానీ దావీదు చూస్తున్నాడు, దేవునేమో జీవము కలిగిన దేవునిగా చూస్తున్నాడు, గొలియాతుని అనే పరిస్థితినేమో అసలు నా ముందు వీడు ఎంత. ఒకసారి ఆ మాట చూద్దామా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఈ మాట చెప్పండి, ఎంతటి వాడు అని అందరూ చెప్పాలి. ఎంతటి వాడు అని కేవలం ఇప్పుడంటే సరిపోదు. నేను ఎదుర్కొన్న పరిస్థితి కూడా నీవు నా ముందు ఎంత అని చెప్పాలి. అమ్మని చెప్పండి, నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా అంటే ఇది నా ముందు ఎంత అండి. నా ముందు దేనికి చల్లనే చల్లదు, ఎందుకంటే నాలో ఉన్నవాడు పరిస్థితి కంటే గొప్పవాడు.
నాలో ఉన్నవాడు దాన్ని జయించగలడు. ఒకవేళ గొల్లియాతు ఎంత ఎత్తైనా ఉండనివ్వండి, ఎంత ఆ పరిస్థితులు, అటువంటి పరిస్థితులు మన ముందుకు రానివ్వండి. ఒకవేళ ఎరుకో ప్రాకారాలంటే గోడలు మన ముందు నిలబడిన ప్రాకారాలు పడగొట్టేవాడు మన ముందు నడుస్తున్నాడు. ఆమె చెప్దామా? ఎవరు? ప్రాకారాలు పడగొట్టేవాడు మన ముందు ఉన్నాడు. పడగొట్టేవాడు మన ముందున్నప్పుడు ప్రాకారాలు చూసి మనం ఎందుకు భయపడాలి? ఓడించే దేవుడు మన ముందున్నప్పుడు మనం ఎందుకు ఆ పరిస్థితిని చూసి ఈ దిగులు చెందాలి? రోగాన్ని తీసివేసే దేవుడు మన ముందున్నప్పుడు మనం ఎందుకు రోగానికి భయపడాలి? అందుకనే దావీదు పరిస్థితిని ఒకలాగా చూస్తున్నాడు, దేవుని ఒకలాగా చూస్తున్నాడు. దేవుని ఎలా చూస్తున్నాడు? జీవము కలిగిన దేవునిగా చూస్తే ఎదుట ఉన్న సమస్యను మాత్రం ఇది ఎంతటిది అన్నట్లుగా చూస్తున్నాడు. మన ఎదుర్కొన్న సేవలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, మన ఎదురయ్యే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో మనం వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఇది ఎంత నా ముందన్నట్లుగా మనం చూడాలి. దేవుని మాత్రం జీవము కలిగిన దేవునిగా మనం చూడాలి. దేవుని మాత్రం బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడుగా చూడాలి. మృతులను సైతము సజీవులుగా లేవనెత్తే దేవునిగా చూడాలి. లేని వాటిని సైతము ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. ఒకవేళ ఈ రోజు నీ ముందు అది లేకపోవచ్చు, ఒకనాటికి దేవుడు పిలిస్తే అది నీ ముందుకి వస్తుంది. అందుకని మన దేవుని మనం ఎలా చూస్తామో మన దేవుడు మన జీవితంలో అలా పని చేయడం ప్రారంభిస్తాడు. మనం దేవుని చూసే విధానం మారకపోతే మన జీవితాలు కూడా మారవు. అందుకనే పేతురు, యోహాన్ అంటారు, నువ్వు మా తొట్టు చూడు, బంగారం కోసం చూడొద్దు, వెండి కోసం చూడొద్దు. ఆయన నామము గొప్పది, ఆయన నామము స్వస్థపరచగలిగిన నామం, ఆయన నామం ఉన్నతమైన నామం, ఆయన నామములో ఉన్న విడుదల, ఆయన నామములో ఉన్న శక్తిని ఏ పరిస్థితులైనా దాటించగలరు. అందుకని మన దేవుని మనం అలా చూడాలి. శద్రకు, మేషకు, అబేద్నెగో దేవుని ఎలా చూశారంటే ఆయన సమర్థుడిగా చూశారు. ఎలా చూశారు? ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే. అది ఎటువంటి పరిస్థితి అయినా మన దేవుడు సమర్థుడండి. సమర్థుడుగా మన దేవుడు మనం చూడాలి. పరిస్థితులు సమర్థం కాదు, మన దేవుడు సమర్థుడు. వాటి నుంచి విడిపించే సమర్థుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? అందుకని మన దేవుని మనం ఎలా చూస్తామో ఆ దేవుడు మన పక్షంగా అలాగూ పనిచేయటం ప్రారంభిస్తాడు. నువ్వు ఎలా చూస్తే అలాంటి అద్భుతాలను పొందుకుంటావు. నువ్వు దేవుని ఎలా చూడగలిగితే ఆ విషయంలో ఆశ్చర్యకార్యాలు పొందుకుంటావు. ఒకవేళ చూసే విధానంలో తేడా ఉంటే, దేవుని నువ్వు అలా చూడలేకపోతే, బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడిగా నువ్వు చూడలేకపోతే నువ్వు అదే బలహీన స్థితిలోనే ఉండిపోతావు. అది ఆత్మీయ జీవితమైనా కానివ్వండి, లేకపోతే ఈ లోక జీవితమైనా కానివ్వండి, అది ఏ జీవితమైనా వాటన్నిటిలో నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట, చీల మండలంలో నుండి బలము పొందాను. అంతేకాదు, అక్కడ ముందుకు మనం చదువుకుంటూ వస్తే అక్కడ కుంటి వ్యక్తి చేసిన పని ఒకసారి చూద్దామా? చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇంతకీ పేతురు, యోహాను వీళ్ళిద్దరు మాత్రమే పగలు 3 గంటలప్పుడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని అనుకుంటే, కానీ వెళ్ళే సమయానికి, ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారాన్ని దాటే సమయానికి వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చిన లోపలికి వెళ్ళేసరికి ముగ్గురుగా కలిసి వెళ్తున్నారు. హల్లెలూయా చెప్దామా? మన జీవితాల్లో మనం ఒంటరి వారైనా వెళ్ళే సమయానికి దేవుడు మనల్ని అనేకులను దయచేయబోతాడు. మనం అలా దేవుణ్ణి చూడాలి. ఏ పరిస్థితులైనా సైతం మనల్ని లేవనెత్తే దేవుడు, ఏ పరిస్థితుల్లోనైనా సరే మన పక్షంగా నిలబడే దేవుడు. అయితే అక్కడ రాయబడిన మనవాడు దిగ్గున లేచి గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. మన దేవుడు ఏమై ఉన్నాడో అలాగ మనం చూడగలిగితే మన జీవితాల్లో కూడా మనం గంతులేయటం ప్రారంభిస్తాం. ఒకవేళ సమస్య మన ముందు కనబడుతున్నా మనం ఆనందంగా గంతులేస్తాం. అందుకే అంటాడు, ఈ లోకం మిమ్మల్ని నిందించి, హింసించి, వేధించి భయంకరమైన కష్టాలైనా పెట్టండి, మీరు మాత్రం ఆనందించండి, సంతోషించండి అని ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తూ వచ్చాడు. అందుకనే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం గంతులు వెయ్యాలి అని అంటే, మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఆనందంగా ఉండాలి అని అంటే, మన జీవితంలో ఎన్ని అడ్డుగోడలు మన ముందు నిలబడినా అటువంటి పరిస్థితులు కూడా మన చిరునవ్వు ఆగకూడదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో మనం అలాగ దేవుని చూడాలి. అలా చూసిన రోజున నీ జీవితం మారుతుంది. ఆ వ్యక్తి బంగారం కోసం చూశాడు, వెండి కోసం చూశాడు. అయితే పేతురు అన్నాడు, అది కాదు నువ్వు చూడాల్సింది. నజరేయుడైన యేసు నామం ఉంది, ఆ నామమును చూడు. ఆ నామములో స్వస్థత, ఆ
ఆ నామములో విడుదల, ఆ నామములో రక్షణ ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించాడో ఆయన చీల మండలం నుండి ఫలము పొందుకొని లేచి దిగ్గున లేచి నిలవడం ప్రారంభించాడు. ఆయన నామములో అంత శక్తి ఉంది. ఈ రోజు నుంచి మనమందరం మన దేవుని ఎలా చూడాలి? ఆయన ఏమై ఉన్నాడో ఆ రీతిగా చూడగలిగితే ఆ రీతిగా నీ పక్షాన పనిచేయటం ప్రారంభిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. కూడి వచ్చిన మందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. చెప్పండి దేవుని మహిమపడదామా. అద్భుతమైనటువంటి వాక్యం చెప్పినటువంటి పాస్టర్ జెర్మయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా మంచి విషయాలు మీరు విన్నారు. మీరేమగా నేను బలపడ్డా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటిది యేసు నామాన్ని నీ సమస్యకు పరిచయం చేయండి ఈరోజు. ఆమె అద్భుతమైన విషయాలు నేను గమనించాను. నేను చాలాసార్లు దావీదు గురించి, గొల్లియాతు గురించి చాలాసార్లు చెప్పాను. 2016 నుంచి నేను వాక్యం బోధిస్తున్నా. అప్పటి నుంచి నా వాక్యం విన్నాడు జెర్మయ్య. అద్భుతమైన మాట చెప్పా. ఎంతటిది ఆ మాట నన్ను చాలా పట్టుకుంది. ఎంతటి వాడు అంటే మన సమస్య ఎంతటి మనం చూస్తాం, కానీ మన జీవం గల దేవుని మాత్రం మనం చూడం. మరొక మాట, వాళ్ళిద్దరు వస్తా ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వస్తా ముగ్గురు వెళ్ళారంట. ఆమె ఇతరం కాదు పోవాల్సింది, రోగాలతో కాదు పోవాల్సింది, సమస్యలతో కాదు, పరిష్కారంతో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. దీనన్నిటికీ ఒకటి పరిష్కారం. నీవు కలిగిన యేసుక్రీస్తు నామాన్ని, నీవు కలిగిన యేసుని నీ పరిస్థితులకు పరిచయం చేయి, చాలంతే. ఆమేన్. అద్భుతమైనటువంటి సందేశం చెప్పినటువంటి పాస్టర్ జెర్మయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, నీకు వందనాలు ప్రభా. యవన సేవకుడు ప్రభా జెర్మయ్య నిలబెట్టుకొని నాతో మా అందరితో మంచి విషయాలు బోధించినది నీకు వందనాలు ప్రభా. నిన్ను కలిగిన మేము నిన్ను చూచి, నీ బలాన్ని చూచి, నీ శక్తిని చూచి, కుంటివాడు బంగారాన్ని వెండిని ఆశించాడు ప్రభా. దేవా, చివరికి నీ నామమే అక్కడ స్వస్థత కలుగు చేసింది నాయనా. నీ నామంలో ఈ రోజు నుంచి మా ప్రతి సమస్యకు నీ నామాన్ని, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని చూసి వాటిని మా ప్రతి సమస్యకు పరిచయం చేసి వాటి నుంచి మేము విడుదల పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులను ఇంకా బలంగా వాడుకోండి దేవా. విన్న వాక్యాన్ని నిరంతరంగా ప్రజలలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.